విద్యార్థులకు తీసుకుని వస్తున్నాం. సవారీ ఒక ఆడపిల్లలా పెంచలేదు వాళ్ళు, ఒక మగపిల్లలా పెంచారు. చూడండి, అంటే వాళ్ళ కళ్ళు ఓపెన్ చేయలేదు అని చెప్పడం కోసం కరాచీరావు వేసుకుని వాళ్ళు ఫీడ్ చేశారు సార్. ప్రపంచవ్యాప్తంగా అరుదుగా 10 మంది కన్నా ఎక్కువ లేదు సార్ ఈ ఫీడ్ చేసేది. ఈ బాబు అయితే రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడండి. మన అమలాపురం థింక్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మమ్మల్ని సహకరించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా సీఎం గారిని 2 మాటలు పిల్లలు ఉద్దేశించి మాట్లాడుతున్నామండి. నేను కూడా వీటిని చూసి నేర్చుకునే పరిస్థితి. నేను రాగానే ఆ సార్ని అడిగాను, సార్ ఏంటి సార్ ఎట్లా చేస్తారు సార్ అంటే ఆయన చెప్పిన చిన్న మాట కాన్సన్ట్రేషన్. సో దయచేసి పిల్లలు మీరందరూ కూడా భవిష్యత్తులో చాలా ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంటారు. సో వీళ్ళని చూసి ఏకాగ్రతగా ఉంటే మనం ఎంత అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు, మన జీవితాన్ని మంచిగా చేసుకోవచ్చు అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండోది, సైకిల్ ప్రమోట్ చేయడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. ఇప్పుడు మీరు 2 వీలర్స్ కానీ వేరే ట్రాన్స్పోర్ట్ ఏది చూసుకున్నా కానీ ఇవన్నీ కూడా హైడ్రో కార్బన్స్ రిలీజ్ చేసి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా పొల్యూట్ అవుతుంది. దానివల్లే మళ్ళీ మన ఆరోగ్యం పాడైపోతుంది. ఒకటి. రెండోది, మీరు మొదటి నుంచి కూడా సైకిల్ ఎప్పుడైతే తొక్కారో ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. మన బాడీలో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆర్గన్స్ అన్ని కూడా ఏ స్థాయిలో డెవలప్ అవ్వాలో ఆ స్థాయిలో డెవలప్ అవుతాయి, మంచి ఆరోగ్యంగా ఉంటారు. సో ట్రాఫిక్ గా ఉంది, ఇంతకన్నా ఇంకోసారి మనం కలుద్దాం.